తెలుగుదనం ముట్టిపడేలా సంగంబడి ఉపాధ్యాయులు విద్యార్థులు నిర్వహించిన సంక్రాంతి వేడుకలు అందరికీ ఆదర్శప్రాయమని మండపేట మండల విద్యాశాఖ అధికారి చింతా వెంకట సోమిరెడ్డి అన్నారు. మండపేట సంగంబడిలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు ముత్యాల మాణిక్యాంబ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు చిట్టూరి వెంకట శ్రీధర్ పర్యవేక్షణలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులంతా మన సంస్కృతి సాంప్రదాయాల గురించి అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రతి పండుగను ఈ స్కూల్లో ఉపాధ్యాయులు ఎంతో అట్టహాసంగా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. సంక్రాంతి అంటే గుర్తుకు వచ్చే అన్ని సాంప్రదాయ కళలను ఇక్కడ ప్రదర్శించి పండుగ గొప్పతనాన్ని ఘనంగా చాటి చెప్పారు. ఓ విద్యార్థిని సోది చెప్పి అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు శేషారత్నం, రిటైర్డ్ రైల్వే సూపరింటెండెంట్ నాగభూషణం, రిటైర్డు ప్రధాన ఉపాధ్యాయులు చిట్టూరి సూర్యప్రకాశ్రావు, స్వామి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. నాలుగు రోజులు చేస్తాయి పండుగ మీకు తెలుసా అందరికీ. అంతేకాదండి, నెల రోజుల ముందు నుంచి మనం నెలపట్టడం అంటారు. పడతా తెలుసా మీకు? నెలపట్టడం అంటారు. అంటే మొత్తం సంక్రాంతికి నెల రోజుల ముందు నుంచి కూడా, అంటే 30 రోజుల ముందు నుంచి మన ఇంటి దగ్గర ముగ్గు పెడతారు, చంద్రుడు బొమ్మ వేస్తారు. అది సంక్రాంతి అయ్యేదాకా ఉంటుంది. అట్లాగా మన తెలుగువారికి అత్యంత అభిమానపాత్రమైన పండుగ, ఆనందదాయకమైన పండుగ, సంవత్సరంలో ఒకసారి వచ్చే పండుగ. ముసలు అందరూ ఏమనుకుంటారంటే వచ్చే పండుగ మనం ఉంటామో లేదో అనుకునేటువంటి పండుగ. సో మరి అట్లాంటి పండుగ మన స్కూల్లో చాలా ఆనందంగా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, ఇదిగో ఈ వేషధారణ చూడండి, ఇది మన లుంగి. ఖచ్చితంగా తెలుగువాడికి పంచికట్టు, అదేవిధంగా భుజం మీద తవలనేటువంటిది కామన్గా ఉంటుంది. ఈరోజు మేము మరి ఉద్యోగ ధర్మాల రీత్యా ఇలాగ వచ్చేసాం. డైరెక్ట్ రాగానే కనీసం టవల్ వరకు మాకు వేసుకునేటువంటి సంప్రదాయం మాకు కలిగించినందుకు పలకమ్మ పలుకు కంచి కామాక్షి పలుకు కాశీ విశాలాక్షి పలుకు నా నోరు సత్యమే పలుకునే తల్లి నీ పెనిమిటి మనసున్న మారాదే తల్లి చిలక పలుకుల బంగారు కోనుండే తల్లి నువ్వు చెప్పిన మాట వింటుండే తల్లి మా కోన నేను చెప్పిన మాట వినట్లేదమ్మా మా కోన నేను చెప్పిన మాట వినాలంటే ఏం చేయాలమ్మా నీ కోనకి నచ్చిన వంటలు చేసి పెట్టాలి తల్లి నీ కోనకి గులాబ్ జామున్ అంటే ఇష్టమే తల్లి నీ కోనకి చికెన్ ఫ్రై అంటే ఇష్టమే తల్లి నీ కోనకి కారం దోశ, ఎగ్ దోశ, పాయసం అంటే ఇష్టమే తల్లి నీ కోనకి మ్యాగీ అంటే ఇష్టమే తల్లి. ఇవన్నీ తింటే ఆరోగ్యం పాడవుతుంది కదమ్మా, అప్పుడప్పుడు చేసి పెట్టాలి తల్లి. నువ్వు కోన నువ్వు చెప్పినట్టు ఉంటుందే తల్లి. మళ్ళీ వచ్చేసరికి నాకు ఒక చీర జాకెట్ పెట్టాలి తల్లి.